హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు గులాబ్ జాము మెత్తగా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు రండి. ఎందుకు కాదు, ముందుగా అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని మనం కప్పుతో కొలత తీసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో తీసుకుంటున్నాను. ఈ కప్పుతో 1.5 కప్పు అయింది. ఈ 1.5 కప్పుకి 2 కప్పులు పంచదార తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కాసి పెట్టుకున్న పాలు మేగడ ఉండేటి, మీరు మేగడ కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే పాలు తేనె వేసి కొంచెం పాలు కొంచెం మేగడైతే వేస్తున్నాను నేను. వేసేసి బాగా మెత్తగా వచ్చేటట్టుగా కొంచెం కొంచెం పాలు వేసుకుంటా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం పాలు వేసుకొని ఒకసారి ఎక్కువ పాలు పోయకూడదు. ఈ విధంగా నేను ఎలా కలిపానో చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా మెత్తగా పిసకాలిట. పిసికేసిన తర్వాత నేను చూపించే విధంగా ఇలా పొరలుగా ఉండాలి పిండి. చూడండి, ఇలా వస్తే గులాబ్ జామ్ మధ్యలో పిండి లేకుండా బాగా వస్తుంది. మెత్తగాను ఎన్నలాగా కరిగిపోయేటట్టు వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కవర్ పెట్టుకొని 2 కప్పులు చక్కెర పోసుకున్నాం. అది 1.5 కప్పు పిండి వచ్చింది కదా, 2 కప్పులు పోసుకొని అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. చక్కెర అంతా ఇలా గంటితో తిప్పి కరిగించుకోవాలి. అయితే జీరా కాగిపోతుంది. జీరా కాసుకుంటా మనం కలిపి పెట్టుకుని పిండి ఉండలు చేసుకున్నాం. ఇదైతే కాగుతూ ఉంటుంది. మంట మీడియంలో పెట్టుకుంటే ఇప్పుడైతే పిండి కూడా బాగా నానిపోయింది. చూడండి ఎట్ట పొరలుగా వచ్చిందో ఇట్లా రావాలా. ఈ విధంగా పిండి అంతా కూడా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలన్నీ చేసేసిన తర్వాత ఒక ఉండ తీసుకొని చేతిలో పెట్టి నేను చూపించే విధంగా ఈ విధంగా నొక్కి ఆ తర్వాత రౌండ్గా స్లోగా ఉండ చేసినామంటే ఎక్కడా పగుళ్ళు రాకుండా నీట్గా నున్నగా వస్తాయి. ఇప్పుడైతే జీరా కాగుతా ఉంది, అది చూద్దాం. కాగిపోయి ఉంటుంది ఎరకి, మంట మడిలో పెట్టి కాగిపోయింది. ఇప్పుడైతే చక్కెర అంతా బాగా కరిగిపోయింది. ఇట్లా కరిగిపోయిన తర్వాత ఇప్పుడైతే యాలక్కాయల పొడి వేసుకోవాలి. ఈ యాలక్కాయల పొడి వేసినాక అటు కలిపెట్టేసి కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు మీ కాడ ఉంటే వేసుకోండి, లేకపోతే వేయాలనేం లేదు. ఇలా కుంకుమ పువ్వు వేసేసి గంటితో అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు దించి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాము. ఆయిల్ బాగా కాగిన తర్వాత మంట అటు మీడియంలో పెట్టుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఉండలో ఒక 4-5 అట్లా వేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేసినామంటే అవి అతుక్కుంటాయి. అందుకని 4-5 వేసుకొని మంట మీడియంలోని చిన్నగా అవి అన్నీ పైకి తేలాలి. చూపిస్తా చూడండి. ఆయిల్లో వేసిన తర్వాత స్లోగా ఇలా పైకి తేలుతాయి. తేలిన తర్వాత ఇలా గంటితో కలిపెట్టుకొని ఇప్పుడు కాలిపోయినాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసి ఈ జీరా అయితే చల్లారిపోయింది, గోరెచ్చగా ఉంది. చల్లారిపోయిన తర్వాత ఆ కాల్చినాటి అట్లా దేవి అప్పుడే ఆ జీరాలో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కాల్చుకొని ఇప్పుడు ఈ జీరాలో వేసేసుకోవాలి. అన్నీ వేసేసిన తర్వాత గంటి తీసుకొని ఇలా జీరాలో మునిగేటట్టుగా తేలిగ్గా చిన్నగా ఇలా అన్నీ అనాలి. అనేసిన తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడైతే మూత తీసి చూద్దాం గులాబ్ జామ్ ఎలా వచ్చిందో. చూడండి, ఈ విధంగా లావుగా బాగా వచ్చినాయి కదా జీరాలో వేస్తే. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మనం కట్ చేసి చూద్దాం. చూడండి, మెత్తగా మధ్యలో పిండి లేకుండా ఎంత బాగా వచ్చినాయో, ఎన్నలాగా కరిగిపోయేటట్టు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో గులాబ్ జామ్ అన్నీ పెట్టుకొని ఆ జీరా మొత్తం ఏమైనా పోసేసుకుందాం. పిస్తా పప్పులు కానీ జీడిపప్పు కానీ వేసుకున్నాం. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు తిని చూస్తాను ఎలా వచ్చిందో మీకు చెప్తాను. చూడండి, తింటున్నాను. గులాబ్ జామ్ అయితే సూపర్గా వచ్చింది. ఎన్నలాగా కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వండి.